2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ ద సక్సెస్ మీట్. ఇది వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా ఎన్ని మంత్స్ అయింది జాబ్ ప్రాక్టీస్ మీరు? జస్ట్ 2 months. జస్ట్ 2 months అయింది. ఓకే, సో అంతకు ముందు వరకు కంటిన్యూగా ఇక్కడ అప్స్కిల్ అయ్యే ప్రాసెస్ లోనే ఉన్నారు. ఓకే, ఎలా తెలిసింది కోడ్ జ్ఞాన్ మీకు? నేను ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేశానండి, లైక్ అండ్ అంతకుముందు ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అయితే ఇన్ఫో తీసుకున్నాను. లైక్ ఈ ప్లేస్మెంట్ అనేది మనం 100% ఇస్తే వస్తుందా అని చెప్పేసి వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చిందని చెప్పారు. సో నేను నా ఓన్ డెసిషన్తో ఫ్యామిలీని అంతా లైక్ వేరేది చూద్దామని చెప్పినా కానీ నేను ఇక్కడే జాయిన్ అవుతానని చెప్పాను. ఓకే, సో సాటిస్ఫైడా మరి ఇప్పుడు? కంప్లీట్లీ అండి. ఓకే, ఏ కంపెనీలో జాబ్ క్రాక్ చేశారు? విజ్డమ్ అండి. ఓకే, ఎంత ప్యాకేజ్? 3 LPA. సూపర్. సో ఫస్ట్ సాలరీ తీసుకున్నారా? తీసుకున్నాను. ఎలా అనిపించిందా? చాలా అంటే చాలా. ఫస్ట్ సాలరీ అన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా. చాలా ఆ 2 years హార్డ్ వర్క్ అనేది నాకు అయితే కనిపించింది. 2024 పాస్ అవుట్ కదా నేను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హెల్ప్ అయింది కోడ్ జ్ఞాన్. సో కోడ్ జ్ఞాన్ కంపెనీస్ తీసుకొస్తుంది అని చెప్తూ ఉంటుంటారు, 800 కంపెనీస్తో టైప్ అయిందని చెప్తూ ఉంటుంటారు. సో అది మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే లైవ్ లో చూసారా? మీ వరకు కంపెనీస్ వచ్చాయా? వచ్చాయండి, బట్ నేనేంటంటే కంప్లీట్ గా ప్రిపేర్ అయిన తర్వాత అటెండ్ అయ్యాను. అప్లై చేశారు. ఓకే, మీకు పోర్టల్లో ఆన్ అండ్ యావరేజ్ ఎన్ని ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు? మంత్కి ఒక 77-80 అలా ఉండేవాళ్ళు. ఓకే, సో అందులో ఏదైతే ఫిట్ అనుకుంటారో దాన్ని మీరు అప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, బట్ నేనేంటంటే విజయవాడ క్యాంపస్ కదా, సో అవైలబుల్గా ఉండి అన్నప్పుడు హైదరాబాద్ వచ్చేదాన్ని. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ రోల్లో ఉన్నారో ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ హెల్ప్ అవుతున్నాయా? ఖచ్చితంగా అండి. ఫ్రేమ్ వర్క్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ మొత్తం. ఓకే, కొత్తగా ఈ వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉన్నా, మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, జాబ్లో కూడా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక రైట్ ఇన్స్టిట్యూటే వాళ్ళకి కెరియర్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళకి మీరే సజెషన్ ఇస్తారు? చూస్ చేసుకునేటప్పుడు ఆలోచించి చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీగా ఉంటే ఖచ్చితంగా అయితే మంచి ఆపర్చునిటీ వస్తుంది. కోడ్ జ్ఞాన్ రిఫర్ చేస్తారండి ఎవరికైనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ మీకు వచ్చినందుకు. సో కోడ్ జ్ఞాన్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను యాక్చువల్ 2025 పాస్ అవుట్ అండి. ఆ టైంలో పాస్ అవుట్ అయ్యాను. తర్వాత ఆఫ్టర్ 1.5 months నేను కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయ్యాను. ఐ థింక్ ఫ్రమ్ జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో జాయిన్ అయ్యాను 2025. ఓకే, ఇప్పుడు జాబ్ ఎక్కడ క్రాక్ చేశారు మీరు? నేను జెలార్ సాఫ్ట్ అనే కంపెనీ, ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ జాయిన్ అయ్యా. ఎంత ప్యాకేజ్? విత్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్ ప్యాకేజ్ వాస్ 2.5. తర్వాత ఫుల్ టైం అయినప్పుడు దే ఆఫర్డ్ మీ 3.6. ఓ సూపర్. సో ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడు జాబ్ రోల్లో హెల్ప్ అవుతున్నాయా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇక్కడ బేసిక్స్ కాలేజ్లో పైథాన్ బేసిక్స్ నేర్చుకుని ఇక్కడ చాలా ఏ ఫ్రేమ్ వర్క్స్ మీద నేర్చుకునే ఆపర్చునిటీ దొరికింది. ఎక్కువ ఏఐకి ఎక్స్పోజర్ దొరికింది. లైక్ బ్యాక్ అండ్ ఎట్లా వర్క్ అవుతాయి, ఇంటర్వ్యూ ట్రాక్ చేయడానికి అది మేజర్ రోల్ ప్లే చేశారు. ఓకే, సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీకు కొంత హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు జాబ్ క్రాక్ చేసింది ఏదైతే ఉంది, ఇక్కడ నుంచి వచ్చిన డ్రైవ్స్ నుంచే జాబ్ క్రాక్ చేశారా? ఆన్ అండ్ యావరేజ్ కోడ్ జ్ఞాన్ మీకు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చి ఉండొచ్చు? అంటే బేసిక్గా నేను అప్లై చేసింది అంటే చాలా ఉన్నాయి, కానీ నాకు ప్యాకేజ్ రిలేటెడ్ కొంచెం కంపెనీ రీసెర్చ్ చేసి అప్లై చేస్తుండే. ఆల్మోస్ట్ ఐ అప్లైడ్ ఫర్ 5-6 కంపెనీస్కి అప్లై చేశాను. ఓకే, తర్వాత దీనికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే డేటా రోల్, ఇంకా కొన్ని కంపెనీ కూడా రెప్యుటేషన్ బాగుంది, సో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మీరు సాటిస్ఫైడా? అబ్సల్యూట్లీ. సో మీకు కోడ్ జ్ఞాన్ డెఫినెట్గా హెల్ప్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నా, లేదు అంటే ఎవరైనా మంచి రైట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అని అడిగినా మీరు రిఫర్ చేస్తారా? అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.